అదే మరి నాకు 14వ తారీఖు 15వ తారీఖు బిల్ గేట్స్ కూడా అమరావతికి వస్తున్నాడు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి కుట్ర జరుగుతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏపీ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనేటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనేటువంటి కుట్ర జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏపీ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనేటువంటి కుట్ర ఎవరు పన్నుతున్నారు, ఎలా కుట్ర పన్నుతున్నారు, ఎక్కడ కుట్ర పన్నుతున్నారు, అసలు ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు జోగి రమేష్ అలాగే అంబటి రాంబాబు వీళ్ళిద్దరికి సంబంధించిన ఎపిసోడ్లు కనుక మనం అబ్జర్వ్ చేస్తే అవి కావాలని ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసినటువంటి ఎపిసోడ్లు అని చెప్పి అనుకోవాలా, లేదంటే అవి యాదృచ్ఛికంగా కాదు ఉద్దేశపూర్వకంగా జరిగినాయి అనుకోవాలా అనే ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో అల్లకొల్లోలం చేయాలి, లేదా ఉద్రిక్త వాతావరణం తీసుకురావాలి. అప్పుడే ఓట్ బ్యాంక్ రాజకీయానికి ఒక రకంగా న్యాయం చేసిన వాళ్ళు అవుతాము అనేటువంటిది ఎవరు ఆలోచిస్తున్నారు? ఈ రాజకీయ వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో, రాజకీయ వ్యూహాలను రచిస్తూ సలహాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు చేసేటువంటి పని. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే 2019 నుంచి 2024 మధ్యలో ఐపాక్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి కల్లోలాలు చేసిందో మనం అందరం చూసాం. ఎన్ని రకాల కల్లోలాలు అంటే మత కలహాలు, మతానికి సంబంధించిన అంశాలు, క్రిస్టియానిటీని, అవునా, చర్చిల్లో పోయి ఫాదర్లు అందరితోటి వీళ్ళు మీటింగ్లు పెట్టారు. అప్పుడు క్రిస్టియానిటీని లేపారా? తర్వాత కులాలకు సంబంధించినటువంటి పెట్టారా గొడవలు? ఇవి చాలక ఏం చేశారు? కోడికత్తి దాన్ని క్రియేట్ చేశారా? ఇవన్నీ చాలక మళ్ళీ బాబాయ్ మర్డర్ను తీసుకొచ్చారా? ఇవన్నీ కూడా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం రాజకీయ సలహాలు ఇచ్చేటువంటి దౌర్భాగ్యపు సంస్థలేగా. వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు కోసం, రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి ఈ ఫండింగ్ కోసం, లేదంటే రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి ఓ పెద్ద కోట్లాది రూపాయల డబ్బు కోసం సమాజాన్ని ఏ విధంగా చీల్చి చెండాడి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అనేది మనం 2019 నుంచి 2024, 2019 ఎలక్షన్ ముందు మనం చూసాం కదా. 2019 ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఐపాక్ రచించినటువంటి వ్యూహాలు కదా ఇవన్నీ నేను చెప్పినవన్నీ. 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగింది అనేది మనం చూసాం, అవునా. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా చెయ్యాలి అనేది నిర్దేశించింది ఎవరు? ఐపాక్ కదా, సలహాదారుగా వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ అధికారంలో రావడానికి ఐపాక్ అనేది బెంగళూరు కేంద్రంగా చేసుకొని వ్యూహాలను రచిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే ఇంటెలిజెన్స్ అనుమానిస్తుంది. దాంట్లో భాగంగానే జోగి రమేష్, అంబటి రాంబాబు. ఇప్పుడు జోగి రమేష్ కానీ అంబటి రాంబాబు గారు బేసిక్గా అడ్వకేట్ అండి. నాకు తెలిసినంత వరకు నేను గుంటూరులో ఒక ప్రముఖ పేపర్కి నేను ఇన్ఛార్జ్గా పనిచేసేటప్పుడు ఆయన యూత్ లీడర్, కాంగ్రెస్ పార్టీ యూత్ చేసేవాడు. అప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ఎంతో పద్ధతిగా, ఎంతో నాలెడ్జ్ తోటి ఏదన్నా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ తోటి మాట్లాడేవాళ్ళు ఆయన. అలాంటి అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో ఎంత నోరు పారేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. అసభ్యకరమైనటువంటి పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ విధంగా మాట్లాడారు? రోడ్ సైడ్ లేమెన్స్ మాట్లాడినట్టు మాట్లాడారు ఆయన. నాకే ఆశ్చర్యం వేసింది ఆయన మాటలు వింటుంటే. ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నారు? కావాలనే కదా, రెచ్చగొట్టేదానికి రాజకీయ అజెండాలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేస్తుంటారంట. లేకపోతే ఆయన ఎందుకు చేస్తారు అసలు? ఆయన ఏమన్నా తెలివి తక్కువ? బేసిక్గా అడ్వకేట్, ప్లస్ దానికి తగ్గట్టు రాజకీయాల్లో అనుపానుపులు చూశాడు. గెలిచింది 2 సార్లు అయినా కానీ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన. రాష్ట్రం నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఆయన చూశాడు. అలాంటి అంబటి రాంబాబు గారు అధికారం ఉన్నా లేకపోయినా సమయం పాటించేటువంటి ఆయన. అలాంటి అంబటి రాంబాబు గారు ఆ విధమైనటువంటి లేమెన్ లాగా ఆయన బూతులు మాట్లాడుతున్నారంటే మరి అది ఉద్దేశపూర్వకం అనుకోవాలా, లేదంటే ఏమనుకోవాలి? ఎక్కడో డైరెక్షను, ఏదో డైరెక్షను. ఆ డైరెక్షన్ మేరకు ఖచ్చితంగా కొంతమందిని పికప్ చేసుకుని వాళ్ళ చేత మాట్లాడించాలని. లేదంటే అంబటి రాంబాబు గారు ఆ విధంగా మాట్లాడారంటే అసలు నాకు పరిచయం ఆయన, అసలు నేను ఆశ్చర్యపోయా. అసలు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు ఈయనని. అసలు జనరల్గా డిస్కషన్స్ కూడా వచ్చేవాళ్ళు. నేను ప్రముఖ ఛానల్ పనిచేస్తున్నప్పుడు ఆయన డిస్కషన్స్ కూడా వచ్చేవాళ్ళు.
డిస్కషన్స్కి వస్తే పాయింట్ టు పాయింట్ మాట్లాడేవాళ్ళు ఆయన. ఓకే. అవతల ప్రత్యర్థిని ఇరుకుని పెట్టేలాగా మాట్లాడేవాళ్ళు. నేను రోసీ గారు తర్వాత కొంచెం సబ్జెక్ట్ మీద ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతుంటారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడారు ఈ విధంగా అంటే సంథింగ్ స్కెచ్ ఉంది. జోగి రమేష్ గారు ఏంటి, జోగి రమేష్ గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి కోసం ఏం చేశారు ఆయన, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద తీసుకెళ్లి దాడులు చేశారు. అప్పుడు సీన్ కట్ చేస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మరి ఆయన చేసిన పని అది, లేదంటే ఎవరైనా చేయించిందా? ఓకే, ఇది ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు జోగి రమేష్ గారు నకిలీ మద్యం నుంచి బయటకు వచ్చారు కేసులో. నకిలీ మద్యం కేసులో 83 రోజులు ఏమో ఉన్నారు ఆయన, జైల్లో ఉన్నారు. ఆయన కుమారుడు, ఆయన బ్రదరు వీళ్ళందరూ ఉన్నారు. అద్దేపల్లి జనార్దన్ రావు వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరితో కలిసి నకిలీ మద్యాన్ని తయారు చేశారని చెప్పి సిట్ నిర్ధారిస్తుంది. రిమాండ్ 83 రోజులు జైల్లో ఉన్నారు. జైల్లో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత నేను చేసిన తప్పేంటి అని చెప్పి ఆలోచించాలా, లేదంటే నోరు పారేసుకోవాలా? లోకేష్ గారి మీద ఏం మాట్లాడారు అంటే ఒక ప్రజాప్రతినిధి లేదా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడకూడనటువంటి పదజాలాన్ని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? జోగి రమేష్ గారు మాట్లాడారు, అంబటరాంబాబు గారు మాట్లాడారు. వీళ్ళిద్దరు సామాజిక వర్గాలు ఏంటి, బీసీ ఒకళ్ళు, ఇంకోళ్ళు ఏమో కాపులు. అంటే ఇక్కడ సామాజిక ఈక్వేషన్ ని లేపాలి, మళ్ళీ సామాజిక ఈక్వేషన్ లేపి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడద్దు, మీరు వాళ్ళ రాష్ట్రంలో అల్లకొల్లోలను సృష్టించాలనుకుంటున్నారు, సో కాబట్టి మీరు ట్రాప్లో పడి మీరు గొడవలు దిగొద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి 2 రోజుల ముందే ఆయన ఒక ప్లాన్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, మరుసటి రోజు ఏమో ఢిల్లీ వెళ్ళిపోయారు. ప్రమాణ స్వీకారం కూడా చేసినట్లే నాకు గుర్తున్నంత వరకు. ఈయన ప్రమాణ స్వీకారం చేస్తారనగానే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ పోయి ధర్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు నుంచే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అనేటువంటి విషయాన్ని ఫ్లేరప్ చేసేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని దెబ్బతీయాలి. ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ రావటం అనేది అంత ఈజీయా? ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కే కాదు, ఏదైనా ఒక మంచి పేరు సంపాదించుకోవాలంటే జీవితకాలం మొత్తం క్రమశిక్షణతో సంయమనంతో మొత్తం జీవితం మొత్తం నెట్టుకొని వస్తే కానీ మనకు పేరు రాదు. ఈ ప్రయాణంలో ఎక్కడ ఒక దగ్గర మిస్ అయినా కానీ మొత్తం పోద్ది. నువ్వు మొత్తం జీవితం మొత్తం కష్టపడినటువంటి మొత్తం పేరు అంతా ఒక్క దెబ్బకు పోద్ది. అవునా? అవును. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు 2024లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని నిలుపుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అఫ్కోర్స్ ప్రత్యర్థులకు నచ్చకపోవచ్చు రాజకీయంగా, కానీ ఆయన చేస్తున్నది తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఒక తాళ్ళలో ముక్కలు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఫండ్స్ తీసుకొచ్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేయట్లేదని చెప్పి వాళ్ళే అంటున్నారు కదా. అంటే వాళ్ళు అంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిసేగా. ఓకే, ఆల్మోస్ట్. మరి ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కనిపిస్తుంది, అక్కడ అమరావతి నిర్మాణం జరుగుతుంది రాజధాని, ఇంకొక వైపు పోలవరం నిర్మాణం జరుగుతుంది, ఇంకొక వైపు పెట్టుబడులు వస్తున్నాయి. బ్రాండ్ క్రియేట్ కాకపోతే ఇదంతా ఎలా సాధ్యం? సో కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేది దీన్ని దెబ్బతీయాలి. దీన్ని దెబ్బతీయకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారిని ఆదరిస్తారు ప్రజలు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి? ఐప్యాక్ రచించినటువంటి బెంగళూరు స్కీమ్ ఇదంతా బెంగళూరు నుంచి మొత్తం ఆపరేట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి అసలు ఏమైనా ఉందా? ఇంత గొడవ జరగాల్సిన అవసరం ఉందా? అసలు నోరు పారేసుకుని ఒక ముఖ్యమంత్రిని లా భాష తోటి ఆ విధంగా అంబటరాంబాబు గారు మాట్లాడారంటే ముఖ్యమంత్రి గారి తల్లిదండ్రులను కూడా అందరినీ ఆయన యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు కాదు, అది ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా రెచ్చగొట్టేటువంటి మాటలు. అది ఓకే, రెచ్చగొట్టేటువంటి మాటలు. జడ్జి కూడా అన్నారు కదా ఆ మాట. జడ్జి కూడా అన్నారు ఉందాతనంగా ఉండాలి రాజకీయ నాయకులు. ఈ భాష ఏంది, ఈ భాష మా వాటం ఏంటి అనేది చురకలు వేశారు కదా కోర్టులో. మరి జోగి రమేష్ చేసింది ఏంటి? జోగి రమేష్ గారు ఆయన మంచి వచ్చాడో మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మాజీ మంత్రి కదా, మాజీ మంత్రి అట్లీస్ట్ మాజీ మంత్రి అనే దానికి కూడా అర్థం ఉండాలి కదా. వ్యక్తిత్వ హననం చేస్తూ బాడీ షేమింగ్ తో అనకూడదు. కొవ్వు తగ్గింది అనుకుంటాను, సన్నబడ్డాడు కొవ్వు తగ్గిందన్న అనుకున్నాను కానీ బ్రెయిన్ పోయిందని చెప్పేసి అనుకోలేదు. ఇట్లాంటి మాటలు ఏంటి బాడీ షేమింగ్ చేయటం లోకేష్ గారిని? మరి అందుకే కేసులు పెట్టారు. లాస్ట్ వాళ్ళు 2019 నుంచి 2024 మధ్యలో బోల్డెన్ కేసులు పెట్టారు, వేలాది మంది మీద కేసులు పెట్టారు.
మరి ఇప్పుడు కేసు పెడితే వాళ్ళు మాట్లాడిన పదజాలం ఏంటి అలానే వదిలిపెట్టేస్తే నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్తారో తెలియదు కదా, నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తారో. ఆ విధంగా లా భాష ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమో బాడీ షేమింగ్ చేస్తుంటే వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళు లీడర్స్ అయి ఉండొచ్చు, మాజీ మంత్రులు అయి ఉండొచ్చు. వాళ్ళని చూసి ఇంకా 10 మంది నేర్చుకుంటారు కదా అదే భాషను వాడే వాళ్ళని కాముకుంటే. సో కాబట్టి ఇది యాదృచ్ఛికం కాదు, ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా రాష్ట్రంలో ఐపాక్ ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి ఈ మొత్తం నడిచింది అనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీరు తొందరపడద్దు, బ్రాండ్ దెబ్బతింటుంది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్, కాబట్టి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ కోసమైనా మీరు కామ్గా ఉండండి అని చెప్పి ఆయన సొంత పార్టీ ఆయన కూటమిలో ఉండేటువంటి క్యాడర్కే ఆయన దిశానిర్దేశం చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.